ఇబ్బంది పడుతూ ఉన్నారు. లాస్ట్ టైం ఇప్పుడు కూడా ముందుగా ప్రిపేర్గా స్టాక్ పెట్టుకుంటాం DCMS ద్వారా కానీ రైతు భరోసా కేంద్రం ద్వారా. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. బ్లాక్లో ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నారు. బయట దొరుకుతుంది కానీ మనకు కావాల్సిన కొత్త మాకు రైతు భరోసా మనం ప్రతి సంవత్సరం రైతు భరోసా ఇచ్చేవాళ్ళు. గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి అమౌంట్ ఇవ్వకుండా ఓన్లీ 5,000 రూపాయలు ఇప్పుడు వరకు పడింది. ఇంచుమించుగా అనౌన్స్ చేసిన అమౌంట్ అయితే 26,000. 2 సంవత్సరాల్లో నష్టపోయి ఉన్నాం రైతులు. 5,000 వేసే ఉన్నారు. ఈ 2-3 ఇష్యూస్ మీద మేజర్గా రైతు భరోసా కేంద్రాల్లో లాస్ట్ టైం ఎవరైనా రైతులు వెళ్తే ఇక ఎక్కువగా వరి ప్యాడీతో పాటు ఇప్పుడు ఎక్కడా కూడా ఒక రైతు భరోసా కేంద్రంలో పురుగు మందులు కానీ ఎరువులు కానీ లేదు, ఆక్వాకు సంబంధించినటువంటి ల్యాబ్ టెస్టులు కానీ లేదు అందుబాటులో లేకపోవడం. రైతు భరోసా కేంద్రాలు అయితే మ్యాక్సిమం మూసేసాము. పార్టీ పిలిపించిందని మేమందరం కూడా 7 కాన్స్టిట్యుయెన్సీల నుంచి అందరం కూడా ముఖ్యులందరం కూడా దీని మీద మీరు స్పెషల్గా గవర్నమెంట్కి నోటీసులు పెట్టాలని రికమెండేషన్ చేస్తాం. రైతాంగ సమస్యలపై కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఈ రోజు కూడా భీమవరం సంబంధించినటువంటి కలెక్టరేట్లో కూడా అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సంబంధించినటువంటి వినతిపత్రం కూడా కార్యక్రమంలో కూడా జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా పాల్గొన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా రైతాంగ సమస్యలపై ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా ఉంది పరిస్థితి, అధికారులకు ఏ విధంగా వినతిపత్రం ఇచ్చారు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అందరం కూడా 7 నియోజకవర్గాల నుంచి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వటం జరిగింది. మేజర్గా ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో రైతుకి ప్రయారిటీ ఇచ్చే విధంగా, రైతును ఆదుకునే విధంగా ప్రభుత్వ పరిపాలన సాగింది. 10,500 రైతు భరోసా కేంద్రాలని ప్రతి గ్రామంలో కూడా నిర్మించి ఆ రైతు భరోసా కేంద్రంలో రైతుకి అందుబాటులో ఉండే విధంగా సాయిల్ టెస్టులు కానీ ఎరువులు పురుగు మందులు కానీ సాంకేతిక నైపుణ్యంతో ఎలా పంటలు పండించాలన్న దానికి అందుబాటులో రైతు సోదరులందరినీ కూడా కమిటీగా వేసి ఆ కమిటీ ద్వారా రైతు భరోసా కేంద్రాలు గతంలో నిర్మించడం జరిగింది. దాన్ని అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్ని అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఫిషరీస్కి ఫిషరీస్ అసిస్టెంట్ని కూడా అక్కడ అందుబాటులోకి తేవటం జరిగింది. వెటనరీ అసిస్టెంట్ని కూడా అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఎక్కడన్నా భూసార పరీక్షలు కానీ రైతుకి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వటానికి అక్కడ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండేవారు. విత్తనం విత్తే దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు వరకు కూడా ప్రభుత్వమే భరోసా ఇచ్చి అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా అందుబాటులో ప్రభుత్వం అండదండలుగా అందించింది. ఒక పక్క ఎరువులు పురుగు మందులు విత్తనాలను సబ్సిడీలో ఇవ్వటం, 2 మళ్ళీ ధాన్యం కొనుగోలు కూడా ప్రభుత్వమే ఆ రోజున బాధ్యత తీసుకుని ఎక్కడా కూడా మిల్లర్స్గా లేదు దళారుల బారిన పడకుండా రైతాంగం అన్ని విధాలుగా ఆదుకోవటం జరిగింది. రైతుకు పెట్టుబడి సాయంగా ఆ రోజున రైతు భరోసా మనం 5 సంవత్సరాలు కూడా జగన్ గారు చెప్పినటువంటి రైతు భరోసా కేంద్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 కలిపి 5 సంవత్సరాలు కూడా అన్న టైంకి రైతుకు అందించడం జరిగింది. దానివల్ల ఊడిపూడ్చే టైంలో కానీ దాల్వా కానీ కోతలో ఊడుపుకి పెట్టుబడిగా రైతుకి అన్ని విధాలుగా సపోర్ట్గా ఆ రోజున రైతు భరోసా ఉపయోగపడేది. ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా ఎన్నికలు అవగానే మొదలుపోయింది రైతుకి ఇబ్బంది. ఎప్పుడూ గతంలో మామూలే, కానీ ఈ రోజున నిన్న దర్శి మీటింగ్లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు నేనుండగా రైతుకు ఉపకారం లేదని మాట్లాడతాం అందరూ కూడా చూస్తున్నాం. మిడ్డోరు కొత్త ఏం కాదు. ఏ విధంగా రైతుని ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఈ పరిపాలనలో చూస్తున్నాం. మొన్నటి వరకు ధాన్యం కొనేటువంటి పరిస్థితి లేదు, తగ్గించుకునేటువంటి పరిస్థితి ఉంది. రైతులందరం కూడా ఆ రోజున గొడవ చేసి ఉన్నాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఉన్నాం రైతుకి. ఈ రోజు వరకు కూడా ఇంకా చాలామంది రైతులకి ధాన్యం బకాయిలు ఉన్నటువంటి విషయం చూస్తున్నాం. సుమారు 6,000 కోట్లు ఈ రోజు వరకు పెండింగ్ ఉన్నట్టే చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు చూస్తే మళ్ళీ ఊడుపులు కోతలు అయిపోయినాయి, ధాన్యం మోసుళ్ళు అయిపోయినాయి, ఊడుపులు. ఇవాళ రైతుకి మెన్యూరింగ్ చేసుకోవడానికి ఎరువులు అందుబాటులో లేవు. రైతు భరోసా కేంద్రంకి వెళ్తే ఎరువులు ఎక్కడ అందుబాటులో లేవు. మరి ఎక్కడన్నా ఉన్నాయంటే బ్లాక్లో దొరుకుతూ ఉన్నాయి. ఇవాళ మరి మనం గత గవర్నమెంట్లో ఎంత అవసరమో అంతా కూడా నిలవ పెట్టుకుని DCMS ద్వారా కానీ
లేదు రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ అన్ని విధాలుగా మనము రైతులకి మెన్యూరింగ్ చేసుకోవడానికి యూరియా అందుబాటులో ఉంచేవాళ్ళం, ఇతర ఎరువులు అందుబాటులో ఉంచేవాళ్ళం, ఎక్కడైనా అవసరమైతే పురుగు మందులు అందుబాటులో ఉండేవి. కానీ ఈ రోజున రైతుకి మెన్యూరింగ్ చేసుకోవడానికి అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదురవుతూ ఉన్నాడు. ఒక పక్క ఆక్వా, మీరు ఆక్వా చూసుకుంటే గతంలో ఏదన్నా చిన్న రేటు తగ్గి ₹50 ఒకేసారి ధర తగ్గించేసి ఉన్నారు. రైతులు ఏం చేయాలో కనీసం ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు ఒక స్టేట్మెంట్ కూడా లేదు రైతుల తరపున. ఇదివరకు ఏదో ఎలాంటి 5 ఏళ్ళలో జగన్ గారి ప్రభుత్వంలో ఆక్వా రైతుకి ఇబ్బంది వస్తే ఒక పక్క ఫీడ్ నియంత్రణ ఉండేది, సీడ్ నియంత్రణ ఉండేది, అప్ అండ్ డౌన్స్, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ వస్తే ప్రభుత్వం బాధ్యత తీసుకొని మనం ₹3.80 ఉన్నటువంటి కరెంట్ ₹1.50 కరెంట్ సబ్సిడీతో రైతును ఆదుకున్నాం. ఇవాళ రేటు తగ్గినా ఎవరో ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మేత రేట్లు పెంచేసిన గతంలో సోయా ఎక్కువ రేటు ఉన్నా మనము గొడవ చేసేవాళ్ళం. ఈ రోజున సోయా తక్కువ రేటు ఉన్న అన్ని రకాల ముడి పదార్థాలు తగ్గినా కూడా మేత రేట్లు పెంచుతూ ఉన్నారు. ఈ రకంగా ఒక పక్క వ్యవసాయానికి సంబంధించి, ఒక పక్క ఆక్వా రంగానికి సంబంధించి రైతుల్ని తీవ్రంగా ఇబ్బందులు పాలు చేయటము, రైతులను ఆందోళన పెట్టేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడింది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు రైతాంగానికి సపోర్ట్గా, రైతులకి అండగా ఉండటానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రోజున ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వెనువెంటనే ఈ యూరియాని, ఇతర ఎరువుల్ని, పురుగు మందుల్ని రైతు భరోసా కేంద్రాల్లో కానీ సబ్సిడీ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని, మీరు 42,000 ఈ రోజు వరకు 2 సంవత్సరాల్లో రైతు భరోసా బకాయి ఉన్నారు. 26,000 చొప్పున ఇస్తామని చెప్పారు, 5,000 చొప్పున వేశారు. 7 లక్షల మందికి తగ్గించేశారు. ఇవ్వాల్సినటువంటి రైతుకి 7 లక్షల మందికి ఈరోజు పడలేదు 5,000 కూడా. ఇలా అన్ని రకాల రైతులను మోసం చేసినటువంటి మరి ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా, రైతాంగం అంతా కూడా మరి ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున జిల్లా కలెక్టర్ గారికి దీని మీద రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే దీని మీద స్పందించాలని వైఎస్ఆర్ పార్టీ ద్వారా కోరుకుంటాం. చెప్పండి, గతంలో పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులు రైతాంగం చూస్తుంటారు, మీ నియోజకవర్గంలో చూస్తుంటారు, నెరలు కొట్టేసిన పరిస్థితులు ఉన్నాయి, లేదా రైతులకు సంబంధించి ధాన్యం బకాయిలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి, ఏమేమి చూస్తారా? ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పీడబ్ల్యూడీ మినిస్టర్ స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ అల్లూరి సత్యనారాయణరాజు గారు ఈ జిల్లా నుంచి ఇరిగేషన్ మినిస్టర్ చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మన 2024లో రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ అయ్యారు. ఎంతసేపు పోలవరం అంటారు, బనకచెర్ల అంటారు తప్ప యలమంచిలి మండలంలో కానీ, ఆచంట మండలంలో కానీ, పెరిమెట్ర మన పోడూరు మండలంలో కానీ ఆకుమళ్ళన్నీ పూర్తిగా చచ్చిపోయినాయి. ఎందుకంటే ఆచంట నియోజకవర్గానికి, పాలకొల్లు నియోజకవర్గానికి కెనాల్స్ అన్నీ కూడా ఉమ్మడి కెనాల్స్. ఇటు చించినాడు కెనాల్ కానీ, ఇటు రాపాక్ ఛానల్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఎండిపోయి మళ్ళీ రెండోసారి ఆకుమళ్ళు పోసుకుని రైతులు ఈరోజు ఊడుస్తున్నారు. ఈరోజు ఆగస్టు 4వ తారీఖు వచ్చినా ఈరోజు మళ్ళీ ఇప్పుడు దాకా ఊడుపులు అనేది అవ్వలేదు. ఎరువులు కూడా ప్రభుత్వం ఈ 10 రోజుల్లో ఇస్తేనే ఉపయోగం తప్ప రేపు ఆగస్టు 15 తర్వాత ఇచ్చినా కానీ ఏం ఉపయోగం ఉండదు రైతులకి. ఎందుకంటే మన డెల్టా ప్రాంతం ఇప్పటికే ఊడుపులు అయిపోయిన కొన్ని ఏరియాల్లో నెల దాటిపోయినాయి. ఇటు తాడేపూడి నియోజకవర్గం కానీ, తణుకు కానీ, ఉండి నియోజకవర్గం కానీ. మొన్నదాకా ఏం చెప్పారు, ఏదన్నా జే ట్యాక్స్, డిఓబి రేటు టన్ను ₹20,000 ఉన్నప్పుడు జే ట్యాక్స్ అనేవారు. ఇప్పుడు టన్ను 10,000 అయినా కూడా రేటు పెంచినా కానీ ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు. ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, రైతులకు డబ్బులు కానీ మొన్నదాకా సుమారు 4 నెలల్లో రైతులకు డబ్బులు వేయలేదు. ఎంఎస్పీ రావట్లేదు. ప్రభుత్వమే కొన్ని జిల్లాలో అయితే కొనుగోలు, ఈస్ట్ కృష్ణా జిల్లాలో అయితే కొనుగోలు కూడా చేయలేదు ధాన్యం, గుంటూరు జిల్లాలో అయితే ధాన్యం కొనుగోలు చేయలేదు, ఈస్ట్ గోదావరిలో కూడా ప్రభుత్వం ధాన్యం కొనకుండా చేతులెత్తేసింది. ఇలాంటి పరిస్థితిని వెంటనే ప్రభుత్వం మేల్కొని రైతులకి వెంటనే అందించాలి. గతంలో అయితే మన ప్రాంతంలో చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు, అరెకరం ఉన్నోడికి కూడా సంవత్సరానికి ₹15,000 ఈ రైతు భరోసా పడేది. 20 సెంట్లోనూ 2 కొంచాల నేల ఉన్న వాళ్ళకి కూడా మగతా కంటే కూడా ఎక్కువ ఈ రైతు భరోసా వచ్చేది. అలాంటిది ఎక్కడ కూడా లేదు. కౌలు రైతులు కానీ, సన్నకారు రైతులు అందరూ కూడా దీని మీద, ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా 99%
సన్న శనకాల రైతులు, కౌలు రైతులు. పూర్తిగా దీన్ని ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రైతులు పూర్తిగా, ఎందుకంటే సబ్సిడీ అనేది కేంద్రం నుంచి ఇస్తారు ఎరువులకి, మనం లోకల్గా కొనుక్కుందాం అంటే దొరకవు. ఎందుకంటే అది 1000 రూపాయలు ఉందంటే దాంట్లో 700 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. బయట మార్కెట్లో కొందామన్నా కూడా ఈరోజు ఎక్కడా లేదు. కాబట్టి వెంటనే దీని మీద స్పందించి ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి పట్టుకొచ్చే మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే స్పందించి 2-3 రోజుల్లోనే తక్షణం ఇక్కడ ఎరువులు సప్లై చేయవలసిందిగా కోరుతున్నాం. ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు, క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏం చేస్తారు? ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. రైతుల తరపున మనం పోరాడాలి, రైతుల పక్షాన్ని నిలబడాలి, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడంలో మనం ముందుండాలనే ఒక ఉద్దేశంతో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి రాష్ట్ర పార్టీ పిలిపించింది. మీరు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వండి, ఈ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలియజేయండి. ఏదైతే యూరియా బ్లాక్లో అమ్ముతున్నారో ఈ బ్లాక్లో అమ్మకుండా ప్రతి రైతుకి కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో ఇచ్చేలాగా వాళ్ళ మీద డిమాండ్ చేయవలసిన బాధ్యత మనకు ఉందని కాబట్టి ఆలోచన చేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి. ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా రైతుకి ఏదైనటువంటి అవసరం వచ్చినా కూడా ఫెర్టిలైజర్స్ కానివ్వండి, మందులు కానివ్వండి, ఏది అవసరం వచ్చినా కూడా రైతు భరోసా కేంద్రంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ఇవ్వాలి. అదేవిధంగా సంవత్సరానికి 26,000 రూపాయలు కేంద్రంతో కల్పిస్తానని చెప్పారు. కానీ ఈ రోజుకు ₹1 కూడా ఇవ్వకుండా, ఇప్పుడు సిగ్గు లేకుండా కేవలం 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 2,000తో కలుపుకుని 5,000 ఇచ్చి 7,000 రూపాయలతోటే చేయి దులుపుకునే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీన్ని ఎక్కడా క్షమించే పరిస్థితి లేదు, దీన్ని ఎక్కడా ఊరుకోం, దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దాం, ప్రజల పక్షాన్ని నిలబడదాం, రైతులను ఆదుకునే విధంగా మనం చర్య తీసుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. దీని మీద చర్యలు తీసుకుంటే కొద్ది రోజులు చూస్తారు, లేదనుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు రైతుల తరపున నిరంతరం పోరాడుతానే వైఎస్ఆర్ పార్టీ ఉంటుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ప్రధానంగా క్షేత్రస్థాయిలో కూడా అయితే గతంలో చూసుకునే జగన్మోహన్ రెడ్డి హయాంలో విత్తు నుండి విక్రయం వరకు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా అండగా నిలిచేవాళ్ళు. ఇప్పుడు చూస్తే కనుక కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు, మరోవైపు ఉన్నటువంటి అయితే ఖరీఫ్ సీజన్ లో కూడా చూస్తే కనుక ఎరువుల విషయంలో కూడా దారుణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ రమణతో రాజు, సాక్షి టీవీ, భీమవరం నుంచి.